సార్ చెప్పండి సార్, ఎట్లా ఉండబోతుంది, ఏర్పాట్లు ఎట్లా చేశారు, మీ విజయం ఎట్లా ఉండబోతుంది సార్? ఏర్పాట్లు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లన్నీ భారీ స్థాయిలో చేశారు. అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. దానికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. విక్టరీ అనేది కన్ఫర్మ్ అయిపోయిందండి. వేరే దాంట్లో నాకు ఏం ఆలోచన కానీ ఎటువంటి సందేహం ఏం లేదు. డెఫినెట్గా భారీ మెజార్టీతో గెలవబోతున్నాను. పాలమూరు పురోగతికి ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడాలి. ఎందుకంటే మన సీఎం గారు వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ఎలక్షన్. పెద్ద మెజార్టీతో మనం గెలిచి మన పాలమూరుని అభివృద్ధి చేసుకునే దిశగా మనం ముందుకు పోతున్నాం. సార్ అంటే వాళ్ళు బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు ఎక్కువ ఉన్నారు, స్థానిక ఓటర్లు ఎక్కువ ఉన్నారు, ఖచ్చితంగా గెలుపు మాదేనని చెప్పి కూడా బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు సార్? అదేం లేదండి, నేను చాలా మంది దగ్గర పర్సనల్గా ఇంటరాక్ట్ అయినా వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు. డెఫినెట్గా ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకున్నారు. ప్రజలు కోరుకున్నట్టు ప్రభుత్వం మారింది. ఈరోజు వాళ్ళు కోరుకున్నట్టు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా నేను గెలవబోతున్నా. అంటే సార్ గతంలో వాళ్ళన్నట్టుగా, అంటే మీరు అన్నట్టుగా వాళ్ళకు మర్యాదలు లేవు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ మీరు గెలిస్తే వారికి సంబంధించి అదే రిపీట్ అవుతుందా, లేకుంటే ప్రజాపాలన ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకుపోతారా? డెఫినెట్గా అండి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేయబోతుంది. మెయిన్గా వాళ్ళ గౌరవాన్ని మేము కాపాడుతాము. ఎట్లయితే 10 సంవత్సరాల కింద వైభవంగా వాళ్ళు ఎట్లయితే వెలిగారో సేమ్ అదే పూర్వవైభవం మేము వాళ్ళకి తీసుకుపోతున్నాము. వాళ్ళకి డెఫినెట్గా పెద్దపీట ఇస్తాం. చూస్తున్నా మొత్తంగా అయితే ఇది అంటే స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా చాలా మర్యాదలు లేమని చెప్పి దానికోసమే కాంగ్రెస్ వైపు చూస్తున్నామని చెప్పి అన్నారు. దానికి సంబంధించి ఈసారి ఈ స్థానిక సంస్థల ఓటర్లంతా కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు, కాంగ్రెస్కే ఓటేస్తారు. ఖచ్చితంగా నా విజయం దాదాపుగా ఖరారైందని చెప్పి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.